శ్రీకృష్ణుడి సుదర్శన చక్రాన్ని హనుమంతుడు మింగేశాడని మీకు తెలుసా? ఒకసారి గరుడు గర్వంతో శ్రీకృష్ణుడిని అడిగాడు, ప్రభూ, ఈ ప్రపంచంలో నాకంటే వేగంగా ఎగిరే జీవి ఇంకెవరైనా ఉన్నారా? శ్రీకృష్ణుడు కేవలం చిరునవ్వుతో వెళ్ళిపోయాడు. అదే సమయంలో సుదర్శన చక్రం అడిగింది, నా శక్తికి మించి ఉన్న ఆయుధం ఉందా? శ్రీకృష్ణుడు మళ్లీ మౌనం. సత్యభామ గర్వంతో చెప్పింది, సీతమ్మ కన్నా నేను అందంగా లేనా? అప్పుడు శ్రీకృష్ణుడు వారి అహంకారాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాడు. గరుడుణ్ణి పిలిచి, హిమాలయాల్లో తపస్సు చేస్తున్న ఒక మహావానరుడికి చెప్పు, ద్వారకలో సీతారాములు ఎదురుచూస్తున్నారని అన్నాడు. సుదర్శన చక్రానికి ద్వారం వద్ద ఎవరినీ లోపలికి అనుమతించవద్దని ఆజ్ఞ ఇచ్చాడు. సత్యభామను మహారాణిలా అలంకరించమన్నాడు. గరుడు హిమాలయాలకు వెళ్లి హనుమంతుడికి సందేశం చెప్పేలోపే హనుమంతుడు అతనికంటే 1000 రెట్లు వేగంగా ద్వారకకు దూసుకెళ్లాడు. హనుమంతుడు చేరుకుని రామరూపంలో ఉన్న శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. శ్రీకృష్ణుడు అడిగాడు, ద్వారం దగ్గర ఎవ్వరూ నిన్ను ఆపలేదా? హనుమంతుడు నవ్వుతూ చెప్పాడు, ప్రభూ, ఒక చక్రం ఆపడానికి వచ్చింది, కాని మీ దర్శనం ఆలస్యమవుతుందని దాన్ని నేనే మింగేశాను. అంతటితో ఆగకుండా హనుమంతుడు సత్యభామను చూసి అడిగాడు, ప్రభూ, ఈ దాసి ఎవరు? నా తల్లి సీతమ్మ ఎక్కడ ఉంది? ఒక్క క్షణంలోనే గరుడు, సుదర్శన చక్రం, సత్యభామల గర్వం ఛిద్రమైంది. భక్తి ముందు శక్తి, వేగం, అందం అన్నీ చిన్నవే. మీకు ఈ కథ నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.